నమస్తే అండి, వెల్కమ్ టు రాజీస్ కిచెన్. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనం బనానా బ్రెడ్ ప్రిపేర్ చేసుకుందామండి. 3 ఇంగ్రీడియంట్స్తో హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ 1 కప్, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్, 2 బనానాస్ అండి. బనానాస్ని మంచిగా పండిన బనానాస్ తీసుకోవాలి. 2 బనానాస్ తీసుకొని ఇలా మంచిగా మెత్తగా మిక్సీలో వేసైనా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా విస్కర్తో కూడా మనం బీట్ చేసుకోవచ్చు. ఇది నేను ముందే ప్రిపేర్ చేసుకున్నానండి. సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్, ఆ ఫ్లోర్ని 1 గ్లాస్ తీసుకుంటున్నాను. మన ఛానల్లో ఆ పౌడర్ కూడా ఉందండి, మీరు ఒకసారి చెక్ చేయండి. 1 గ్లాస్ ఆ ఫ్లోర్కి సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్, 2 బనానాస్ ముందుగానే మనం విస్కర్తో విస్క్ చేసుకున్నాం కదా మంచిగా. 2 బనానాస్, 1/2 గ్లాస్ కండెన్స్డ్ మిల్క్ అయితే సరిపోతుందండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్, ఇంకా దీనిలో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 2 బనానాస్, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్, సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ 1 గ్లాస్. ఈ ఫ్లోర్తో బిస్కెట్స్ అయినా, కేక్స్ అయినా, బ్రెడ్ అయినా, ఏదైనా కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి మనం మిక్స్ చేసుకొని ఉంటే. బిస్కెట్స్ అనుకోండి, ఈ పౌడర్కి 1 కప్ తీసుకుంటే 1 కప్ షుగర్, 1 కప్ ఆయిల్ వేసి బిస్కెట్స్ చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ చేసుకోవచ్చు, కేక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ అనుకున్నాం కదా, మీ ఇంట్లో ఒకవేళ అల్యూమినియం పాత్ర ఈ షేప్లో ఉన్నా కానీ ఆ పాత్ర తీసుకోండి. దానిలో ఈ బీట్ చేసుకున్నటువంటి మిక్చర్ని వేసి, ఇప్పుడు కడాయి ఉంది కదా, అల్యూమినియం పాత్ర అయినా సరే అండి, తీసుకొని దానిలో సాల్ట్ వేసి కూడా చేయొచ్చు. ఇలా అల్యూమినియం కడాయిలోనైనా పెట్టి డైరెక్ట్గా అయినా పెట్టచ్చు, లేదా స్టీల్ స్టాండ్ అయినా మనం ఉంచవచ్చు. ముందు 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి. తర్వాత 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఈజీగా అయిపోతుందండి. ఓవెన్లో అనుకోండి, ప్రీహీట్ చేసినటువంటి ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర మీరు దీన్ని బేక్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. కేక్నైనా బ్రెడ్నైనా ఎప్పుడైనా ఇలా మిడిల్లోనే మనం చెక్ చేసుకోవాలి. 3/4 కుక్ అయిన తర్వాత ఎగ్ని బీట్ చేసి ఎగ్ కానీ, ఆయిల్ కానీ, మిల్క్ కానీ, బటర్ కానీ, గీ కానీ ఏదైనా మనం ఇలా పైన అప్లై చేస్తే కలరు బాగుంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. మళ్ళీ మనము బ్రెడ్ని తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది. బటర్ పేపర్ మనం అడుగును వేయకపోయినా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 3 ఇంగ్రీడియంట్స్తో, ఓవెన్ లేకపోయినా ఓన్లీ 1 గ్లాస్ సాల్ట్ ఇలా కడాయి అడుగునైనా సరే, లేదా ఒక మందపాటి పాత్ర తీసుకున్నా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఛానల్లో ఈ కండెన్స్డ్ మిల్క్కి సంబంధించినటువంటి రెసిపీ, ఈ సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి రెసిపీ ఇవన్నీ ఉన్నాయండి. మీరు ఒకసారి చెక్ చేయండి. రాజీస్ కిచెన్ అండ్ టిప్స్ అని మీరు టైప్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ని ఇలా హనీ అప్లై చేసుకుని కానీ మిల్క్తో కానీ